నిజానికి ప్రపంచంలో ఇప్పుడు న్యూక్లియర్ ఆయుధాల కోసం ఒక కొత్త పోటీ మొదలవబోతోంది. ఎందుకంటే అంతర్జాతీయ చట్టం అనేదే ఇక ఏమీ మిగల్లేదని ప్రపంచం మొత్తానికి అర్థమైపోయింది. మన దగ్గర కనుక న్యూక్లియర్ ఆయుధాలు లేకపోతే ఆఖరికి న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నా సరే అది సరిపోదు. వాటిని అక్కడ దాకా తీసుకెళ్లే ప్లాట్ఫామ్ ఉండాలి. ఒకవేళ సొంతంగా తయారు చేసుకోలేకపోతే ఇంకెవరి దగ్గరైనా కొనుక్కోవాలి. ఒకవేళ కొనలేకపోతే చైనా మరియు రష్యా వాళ్ళు సప్లై చేస్తారు. సో రాబోయే రోజుల్లో మీరు వీటి వ్యాప్తిని చాలా విపరీతంగా చూడబోతున్నారు. ఎవరైనా ఏమైనా చేయొచ్చు. బాంబు ఎందుకు వేశావు అంటే నా ఇష్టం అంటారు. అసలు ఎలాంటి వివరణ ఇవ్వాల్సిన అవసరమే లేదు. అధికారమే సమాధానం. ఏదీ సురక్షితంగా మిగలదు. ఇక్కడితో కథ ముగిసిపోదు. ఇక్కడ నుండే అసలు కథ మొదలవుతుంది. ఎక్కడి నుండి మొదలు పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. ఇది ఈ భూమికి అంతం. ఎప్పుడైతే న్యూక్లియర్ ఆయుధాన్ని వాడతారో అప్పుడు అందరికంటే పెద్దదైన దానినే వేస్తారు. శత్రువు పూర్తిగా ఖతమైపోవాలని. ఎందుకంటే వాడు గనక బతికితే నిన్ను వదలడు కాబట్టి. ఎంత పొగ వస్తుందంటే ఒక చాలా సుదీర్ఘమైన రాత్రి అలుముకుంటుంది. అంతా బూడిదమయమైపోతుంది. ఆ రాత్రి ఏళ్ల తరబడి సాగుతుంది. ఎక్కడైతే బాంబు పడుతుందో అక్కడ నువ్వు ఆవిరైపోతావు. ఇంకా అక్కడి నుండి వందల కిలోమీటర్ల దూరం వరకు నువ్వు కాలిపోవు. నువ్వు కరిగిపోతావు. ఎక్కడా ఒక గింజ కూడా మొలకెత్తదు. మన ప్రాణధారులైన నదులు కాస్త విషపు ధారలుగా మారిపోతాయి. ఆ నీటిలో ఒక్క చుక్క తాగినా సరే ఇది ఈ భూమికి అంతం.